సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బి టీమ్గా పనిచేస్తున్నారని ఆరోపించారు. మోదీ ఆప్త శిష్యుడు రేవంత్ అవుతాడు కానీ బండి సంజయ్ కిషన్ రెడ్డిలు కాలేరన్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు మద్దతు ఇచ్చిన రాహుల్ గాంధీ కవితకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే అని రుజువైందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి విలీనం అవ్వాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో మోదీ రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయం కేసీఆర్నని స్పష్టం చేశారు. నాయకులు ఎగిరి పడుతున్నారు కానీ వీళ్ళని అసలు లెక్కనే పెట్టడం లేదు. మోడీ వీళ్ళ నాయకుల కింద లెక్క తీసుకోవడం లేదు. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో నాకు రేవంత్ రెడ్డి అంటూడే నాకు బలం అనే పద్ధతుల్లో మోడీ వ్యవహారం ఉంది. మొన్న ముఖ్యమంత్రిని చేయడానికి కారణం మోడీనే. అందరికి గుర్తించి మోడీ ఫ్రెండ్ ఎక్కువ ఆయన ఉంటాడు వాళ్ళే తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఛాయిస్ కానీ మోడీ ఛాయిస్ పడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ విలీనం కాబోతుందంట. మొత్తం టోటల్గానే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అయితే అందులో సందేహం లేదు. రెండు మోడీ టీంలోనే ఉంటాయి. ఏ టీం బి టీంలోనే ఉంటాయి. టీఆర్ఎస్ కాదు. ఇక విలీనాల గురించి వెళ్ళి మాట్లాడాల్సి వస్తే అయితే గీతే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవాళ రేపు వేయబోయే పీసీసీతో సహా, ఎందుకంటే ఆయన మనిషిని వేస్తుంటున్నారు, పీసీసీతో సహా మోడీ టీంలో విలీనమయ్యేది వాళ్ళైతారు తప్ప బీజేపీలో విలీనమైతే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రభుత్వాన్ని టోక్గా తీసుకుపోయి బీజేపీలో కలుపుతారు తప్ప బీఆర్ఎస్ ఎవరితో విలీనమయ్యే అవకాశమే లేదు, ఆ అవసరమే లేదు. తప్పకుండా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మోడీకి రాహుల్కి ప్రత్యామ్నాయం కేసీఆర్ గారే అవుతారు. జగ్గయ్యపేట రైతులకు పూర్తి స్థాయిలో